శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం. యువత భవిష్యత్తుకు నూతన దిశ అన్నారు. ఇక జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు ఆశాకిరణం వచ్చింది. నాటి యువగళంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు కూటమి ప్రభుత్వం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఇక మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ ఇక స్కిల్ డెవలప్మెంట్, పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగాల సృష్టి, అలాగే పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే మామిడి గోవిందారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లుగా వెల్లడించారు. మీరు చూశారు, ఇక్కడే ఉంది చూడండి. మీరు అవసరం ఉన్నత విద్య కోసం అంటే ఏదైతే ఉన్నత విద్య ఉన్నాయో దానికి 1500 పోస్టులు తీశారు. గ్రూప్ 1 91 పోస్టులు ఒక నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో, ఒక లోకేష్ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏదైతే పాదయాత్రలో భాగంగా చూపిస్తున్నాయి, ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ప్రజలకు అవేర్నెస్ కల్పించండి. మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలకు ఇక్కడ చెప్తున్నాను, నాయకులందరికీ చెప్తున్నాను, ప్రజల్లోకి అవేర్నెస్ రావాలి. గత ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు తీసింది, మన ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు తీసింది. గత ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది. రైతులకి ఏం చేసింది, విద్యార్థులకి ఏం చేసింది, తల్లికి వందనం ఏం చేసింది, అన్నదాత సుఖీభావం ఏం చేసింది. ఒకసారి దానికి దీనికి కంపారిజన్ తీసుకుంటే ఈ ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో 23 లక్షల కోట్లు ఏవైతే పెట్టుబడులు వచ్చాయో అవి కూడా ఉద్యోగాలు తీస్తారు. అన్ని తీసి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 లక్షల సుమారుగా 7 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు తీయడం జరిగింది. ఏదైతే సూపర్